వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టుకున్న ఫ్రెండ్. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని పెట్టుకున్నా నేను ముందే. వాటర్లో కడిగి వేసుకుంటున్నా. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. పచ్చగూరలో కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ అవుతుంది. అందు గురించి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిన అన్నట్టు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఎర్రగా వేగిన దాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగా కలుపుకున్న తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసుకున్నా. కొయ్యూర ఫ్రెండ్స్, కొయ్యూర అయితే నేను సన్నగా తరుముకొని పెట్టుకున్నా. నేనైతే ఒక 2 రోజుల ముందే తెచ్చుకున్నట్టు మా ఊర్లో అంగడి నుంచి సన్నగా తరుముకొని పెట్టుకున్న తర్వాత అయితే ఇలా కడుక్కొని వేసుకుంటున్నా. దేవికైతే ఎక్కువ ఇష్టమైతే పచ్చగూర, పెరుగు, తీయటి అన్నం, పూరీలు అయితే ఎక్కుతాయి. అందు గురించి నేనైతే ఫస్ట్ అన్నం వండేసిన. ఇప్పుడైతే కొద్దిగా పచ్చకూర వండుతున్నా. ఇలా కడుక్కొని వేసుకోవాలా, లేకుంటే సన్న మన్ను ఉంటుంది. 2-3 నీళ్ళలో కడిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకున్నా. మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే కారం వేసుకున్నా. వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నా. దాని వాటర్ దానికి ఇంకిన దాకా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా 2 కారం, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేయాలి. నేను ఇక్కడ మంచిగా కలుపుకుంటున్నా. ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఉడకాలి కాబట్టి. దగ్గరికి వచ్చిన దాకా అయితే కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత అయితే నేనైతే పిండి తీసుకుంటున్నా ఫ్రెండ్ పూరీలకు. దేవికైతే పూరీలు, పచ్చగూర అయితే ఎక్కుతాయి కదా. అందు గురించి నేనైతే ఫస్ట్ అయితే పచ్చగూర అయితే ఉడుకుతుంది. ఇక్కడనేమో నేను బేషన్ తీసుకొని పిండి తీసుకున్నా, గోధుమ పిండి.
అందులో కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నా. నేను చక్కెర వేయడం మర్చిపోయిన ఫ్రెండ్, అందు గురించి మళ్ళీసారి చక్కెర వేసుకుంటున్నా. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసిన, ఇప్పుడైతే ఒక 2-3 స్పూన్లు అయితే చక్కెర వేసుకుంటున్నా. చక్కెర వేయచ్చు, బెల్లం వేయచ్చు, దేవికి రెండిట్లో ఏదన్నా ఒకటి నడుస్తుంది. నేనైతే చక్కెర వేసి కలుపుకుంటున్నా. కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకుంటున్నా. ఇలాగా కలుపుకొని పిండి ముద్ద లెక్క చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తున్నా నానగాలి. అప్పటిదాకా పచ్చగూర ఉడికిపోతుంది. అందు గురించి అయితే అటు సైడ్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్, జల్దీ ఉడకాలి కాబట్టి. అప్పటికే లేట్ అయిపోయింది, అందు గురించి ఇంకో స్టవ్ వెలిగించి అయితే కలుపుకొని అటు పెట్టేస్తున్నా ఆ స్టవ్ మీద. ఈ స్టవ్ మీద అయితే ఇప్పుడు కడాయి పెట్టేస్తా ఫ్రెండ్. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత అయితే కడాయి తెచ్చుకున్నందుకు పోయినట్టు కడాయి తీసుకొచ్చిన, కడాయి పెట్టేసిన, అందులో ఆయిల్ వేసుకుంటా. ఇప్పుడు పూరీలు ఎంచుకొనడానికి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కాగిన దాకా అయితే నేనేమో పిండి తీసుకున్నా. పిండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మంచిగా నానింది. చిన్న పూరీలకైతే చేసుకుంటున్నా ఇలాగా. చేసుకున్న తర్వాత అయితే పూరీకు దీపాలు మనము పిండి ప్రమిదలు చేసుకోవాలి. దీపాలు పిండి ప్రమిదల నుంచే మనం దీపాలు వెలిగించాలి అక్కడ దేవి ముంగట. చూడండి ఫ్రెండ్, నేనైతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను దేవి దగ్గరికి వెళ్ళింది అయితే వెళ్తలేను, ఉట్టిగా రెసిపీదే పెట్టిన. 5 దీపాలు చేసుకున్నా. 5 దీపాలు చేసుకొని ఇలా వేయించుకుంటున్నా. ఐదు లేకుంటే 9, 11 ఇలా చేస్తారు. నేనైతే 5 చేసిన, 2 దేవిల దగ్గరికి వెళ్ళాలని. నాకు ఎందుకో హెల్త్ బాగా లేకుండే, నాకైతే చాలా దేవికి ఇట్లా ఎక్కియాలని నైద్యమని అనిపించింది. అందు గురించి అయితే అప్పటికప్పుడు అయితే మబ్బున లేచి చేసుకున్నా. ఫస్ట్ అయితే రైస్ వేసుకున్నా, పచ్చగూర అయితే ఉడుకుతున్నది, పూరీలు అయితే చేసుకున్నా ఫ్రెండ్. పూరీలు అయితే చేసుకున్నా, దీపాలు అయితే చేసుకుంటున్నా. మన ఇళ్ళల్లో టెన్షన్ ఉంటే మాత్రం మనకు దేవి గుడిల దగ్గరికి వెళ్తేనే మనకు ప్రశాంతత అనిపిస్తుంది. నాకైతే ఆ రోజు చాలా బాధగా ఉండే. ఇంట్లో అయితే జర ఇది ఉండే, హెల్త్ కూడా బాగా లేకుండే. అందు గురించి నాకైతే దేవి దగ్గరికి వెళ్ళాలనిపించింది ఎందుకో ఏమో. మబ్బున లేచి అయితే నేను చేసుకొని అయితే అలాగా వెళ్ళిన. మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో. దీపాలు అయితే చేసుడు అయిపోయింది. ఇప్పుడు పూరీలకు ప్రిపేర్ చేసుకుంటున్నా. పచ్చగూర కూడా అయిపోయింది. పూరీలు చేసుకుంటున్నా.
చూడండి ఫ్రెండ్, మనకైతే తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వేరేళ్ళకు ఎవరికి చెప్పుకోలేము, తల్లిదండ్రి ముంగట చెప్పుకున్నాక. అందు గురించి అయితే నేనైతే దేవి దగ్గరికి వెళ్ళిన. నాకు మనసుకు బాగలేనప్పుడు అలా కూడా నాకైతే గుడికి వెళ్ళడం చాలా ఇష్టం. మనం సుఖ దుఃఖాలు అయితే వేరేళ్ళ ముంగటైతే చెప్పుకోలేము కదా ఫ్రెండ్. అందు గురించి అయితే నేను గుడికి వెళ్ళాను అన్నట్టు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిన. పూరీలు అయితే చేసుకున్న ఫ్రెండ్ ఇలాగా. మా వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్కి ఫాలో అవ్వండి. आड़े में काट दी मेरा काम नहीं है।